రేపటి నుంచి కాలేజీకి రా. అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది, కలు. మన హాస్టల్లోనే ఉండండి. ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్. 50 ఎడుతున్నావే, ఈ ఎగ్జామ్ పోయింది బ్రో. మీ ఫ్రెండ్ ఏడి? ఒరే నువ్వు చెప్పింది సొల్లైనా సరే ఎందుకు వింటాను తెలుసా? అడిగినప్పుడల్లా ఒప్పిస్తావని. ఇప్పుడు ఏకంగా బ్రేకప్. గో టు హెల్. అరే పేతల్జీలో పెట్టు, ఇటు మీరు వెళ్ళండి. పిచ్చి. నువ్వు ముందుకు చేతనంటారా బాబు? పొద్దునకల్లా బతుకుంటుందా? కథ రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్న? షో కాదు, శౌర్య. వీడి మాత్రం అసలు ఏమేమో. ఒరే భయ బిజినెస్ ఎలా ఉంది? పెద్దేం లేదులే అన్న, అన్ని అరువులే. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఒక్క నిమిషం. హలో అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ సోమాజి కూడా కాఫీ షాప్ లో ఎవరితో రొమాన్స్ చేస్తుంది, త్వరగా వస్తే దొరుకుతుంది. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మన కూడా ఇచ్చేద్దాం, ఏమైనా పార్టీ ఉంటే చూడు. ఇప్పుడు భయ్య ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిట్ అమ్మేద్దాం. ఒకసారి ట్రా. హక్ చేసుకున్నట్టేమో మొహం కట్టుకోలేదు. ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాల రక్తం పీల్చేచ్చనమాట. చదవండి. చల్లగా లేస్తుంది, నిప్పులు కొలిమి లవడ, అవే కొంత లంజ,